హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఒక 2 డేస్ నుంచి ఏమో స్టోరీస్ పెడుతుంది, మళ్ళీ వంటలతో వచ్చేసింది అనుకుంటున్నారా? మన ఛానల్లో అన్ని వీడియోస్ కవర్ చేస్తామని తెలుసు కదా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయింది. ఇదైతే నివారా ఫిష్ అండి. మేము ప్రజెంట్ ఇప్పుడు చెన్నైలో ఉన్నాము. మా టీచర్ అంటే మా కలీగ్ టీచర్ ఒక ఆమె టేస్ట్ చేసి చాలా బాగుంటుందని చెప్పింది. ఇక్కడైతే సిల్వర్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎవరైతే చెన్నైలో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇవి ఫ్రెష్ అనమాట, సీ నుంచి తెచ్చినవి, ఐస్వి కాదు. కాకపోతే తను తెచ్చి ఇచ్చింది, నేను క్లీన్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో 2 డేస్ పెట్టాను. టైం లేక ఇప్పుడు ఈ మధ్య పిల్లలకి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి, ట్యూషన్ అదంతా కొంచెం బిజీగా ఉన్నాయన్నమాట. ఇందులో అయితే రెసిపీ వరకు అయితే వచ్చేద్దాం. ఇందులో అయితే నేను ఉప్పు, కారము, కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మీ దగ్గర చికెన్ టిక్కా మసాలా కానీ ఫిష్ ఫ్రై మసాలా కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా మసాలా వద్దు అని అనుకున్న వాళ్ళు, చిన్నపిల్లలకి తినిపించాలి అని అనుకున్న వాళ్ళు అయితే ఇందులో జస్ట్ ఉప్పు కారం వేసి కూడా ఫ్రై చేయొచ్చు అనమాట. ఇదైతే కాల్షియంకి చాలా మంచిది. చిన్న ఫిషెస్ ఇవి దొరకడం రేర్. చెన్నైలో అయితే దొరుకుతూనే ఉంటాయేమో, కానీ నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అనమాట. మా ఊళ్ళో తెనాలిలో ఉన్నప్పుడు తిన్నాను. మేము హైదరాబాద్, మా మమ్మీ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అంటే తినడమే ఆపేసాము. కొంచెం తెలుగు తలబడుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. నాకు తెలుగు అంతకు రాదు. ఇప్పుడు ఇదైతే ఫ్రై చేసుకోవాలి. నేనేమో మొత్తము డీప్ ఫ్రై లాగా చేద్దామని అనుకున్నాను, చికెన్ 65 పకోడా టైప్లా. మా హస్బెండ్ ఏమో కాదు, అలా చేయకూడదు, ఇవి చిన్న ఫిషెస్ కదా, షాలో ఫ్రై చేయన్నారు. మన దగ్గర షాలో ఫ్రై చేసి చూపించేంత ఫ్యాన్సీ ప్యాన్స్ అయితే ఏం లేవు. సో ఇది ఉంది కదా దోశలో వేసేది, దాని మీద కొంచెం ఆయిల్ వేసి అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క ఫిష్ అయితే వేసేసుకుందాము. ఇది క్లీన్ చేయడం నాకు రాదనమాట. ఇదే ఫస్ట్ టైం నేను ఫిష్ అనేది ఫ్రై చేయడం కానీ కుక్ చేయడం కానీ క్లీన్ చేయడం కూడా. సో మా వారు కొంచెం హెల్ప్ చేశారు. తను కట్ చేసి ఇస్తే నేను లోపల మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకొకటి పడుతుంది అదనమాట. కొంచెము ఫ్రై అయ్యి మళ్ళీ తిప్పుకున్నాము. ఫ్లేమ్ అయితే లోలో పెట్టాను, ఎందుకంటే కుక్ అవ్వాలి. చిన్న ఫిష్ ఈజీగానే కుక్ అవుతుంది, బట్ స్టిల్ ఇప్పుడు దీని మీద ఒక మూత వేసేసుకుందాం. దీని మీద అయితే గుంత పొంగనాలు ఉంటాయి కదండి, అప్పం అంటారు, గుంత పొంగనాలు, అది వేసుకుంటున్నాను అనమాట. దానిపైన లిడ్ అనమాట. అప్పటి వరకు రైస్ కూడా కుక్ అయిపోతుంది. రైస్ కూడా కుక్ అయిపోతే తినేద్దాం. ఇది మొత్తం ఫ్రై అయ్యాక ఎలా కనిపిస్తుంది, బాగుందా లేదా, సరిగ్గా వచ్చిందా లేదా అన్నది మళ్ళీ అప్డేట్ ఇస్తాను. చూసారా కుక్ అయిపోయింది. ఇలా స్లైట్గా కొంచెం అటుపక్కకి ఇటుపక్కకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడమే. ఈ కరివేపాకు అనేది వేయాలా వద్దా అని ఆలోచించకండి, ఏదో స్టైల్కి వీడియో తీస్తున్నాం కదా బాగుంటుందని చెప్పేసి వేసాను. అండ్ ఫిష్లో కొంతమందికి నీసు వాసన వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలా కరివేపాకు వేసుకుంటే ఆ నీసు వాసన కొంచెం పోతుంది. అండ్ ఫిష్ కడిగాక కూడా లెమన్ అండ్ ఉప్పు వేసి ఇంకొకసారి నీళ్ళలో అలా కడిగేస్తారనుకోండి, అప్పుడు ఫిష్లో ఉండే నీసు వాసన ఉండదన్నమాట. ఇవి అది కాకుండా ఇవి సముద్రపువి కదా, అంటే ఫ్రెష్ వాటర్వి కాదు, సీ వాటర్వి కాబట్టి కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఫిష్లో. ఇదిగోండి చూసారా, ఇవైతే ఇంకా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే ఫ్రై చేసేసాను అనమాట. 2 ట్రిప్స్ ఇలా ఫ్రై చేశాను. ఇక్కడ ఇది వచ్చేసి పీతల కర్రీ అనమాట. చెప్పాను కదా మా కలీగ్ ఇచ్చిందని చెప్పేసి ఈ ఫిషెస్. తను ఫిష్ ఇచ్చిందని చెప్పేసి నేను బిర్యానీ చేసి పంపించాను. అదే మన హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ చేసి చికెన్ 65 అండ్ దాల్చా చేసి పంపించాను. అది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నప్పుడు తను ఇది పట్టుకొని ప్యాక్ చేసి తను రెడీ అయిందనమాట నా దగ్గరికి రావడానికి. ఇవైతే పీతలు, ఇవి కూడా ఒకసారి వేడి చేయాలి, అంటే ఒకసారి పాన్ మీద వేసి హీట్ చేసి తినేద్దాము, ఇంకెందుకు వేస్ట్ చేయడం. తను అంత బాగా చేసి పంపించింది. యాక్చువల్లీ నేను ఇది తినేసాను అనమాట, నిన్ననే తిన్నాను. వీడియో తీసేటప్పుడు ఇది సెకండ్ డే అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ ఇంకొకసారి రీహీట్ చేసి తింటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇది కూడా తను అసలు నీసు వాసన లేదండి, అసలు ఎంత బాగా చేసిందో. నేను ఫస్ట్ టైం అయితే పీతల కర్రీ ఎప్పుడు తిన్నానంటే వాళ్ళని ఏమంటారు, మా హస్బెండ్ మరిది వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ తెచ్చారు. ఫస్ట్ టైం నేను అప్పుడే తిన్నాను అనమాట. అది ఇంకొక టేస్ట్, వాళ్ళు కొంచెము కొబ్బరి వేసి చేశారనమాట, గ్రేవీ ఎక్కువగా, అది ఇంకో టేస్ట్. తినేమో జస్ట్ టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసి చేసిందంట.
ఇది ఇంకొక టేస్ట్, ఇది 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 ఇంకా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ప్లేట్లో వేసుకొని చక్కగా అన్నం వేసుకొని తినేద్దాము. నేను ఏది వేస్ట్ చేయనండి. అయ్యో పొద్దున అన్నం కదా నేను ఎందుకు తినాలి, రాత్రి నేను ఎందుకు తినాలి అలా ఏమి ఉండదు. నేను పడేనమాట, దాన్ని మళ్ళీ రీహీట్ చేసుకొని తింటాను. ఇది మొత్తం ప్లేట్లో వేసుకున్నాక మళ్ళీ వస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పీతలు అయితే ఒక పీత ఉందన్నమాట, దాన్ని 2 వేసిందండి. ఒకటి నేను తినేసాను, ఇది ఇంకొకటి, ఇది కూడా వేడి చేశాను. అండ్ ఫిష్ ఉంది, ఈ ఫిష్ ఫ్రై అనమాట. ఇంకా రైస్ వేసుకుని అయితే నేను తినేస్తున్నాను. ఎవరెవరికి కర్రీ బాగా ఇష్టమో వాళ్ళు చేయండి. నేను ఇదైతే సెకండ్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ట్రై చేశాను, మా మరిది వాళ్ళ అత్తింటి వాళ్ళు తెస్తే. ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను. అదొక టేస్ట్ అనిపించింది, ఇదొక టేస్ట్ అనిపించింది. ఓకే అండి, ఇంకా మీరైతే డిన్నర్లో ఏం ప్రిపేర్ చేసుకొని తిన్నారో చెప్పేయండి. ఉంటాను, ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో వస్తూ ఉంటానండి. మీరు వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది. చూసారా, మా బుడ్డది కూడా హెల్ప్ చేస్తుంది మీకు వీడియోలో ఫిషెస్ చూపించడానికి. ఓకే, బాయ్.